ఫ్రెండ్స్ వింటున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో, ఇంకా మా ఇంటి దగ్గర మొత్తం బతుకమ్మ సెలబ్రేషన్స్ అంటే నవరాత్రులు అవన్నీ స్టార్ట్ అయిపోయి ఇక్కడ పక్క లేన్లో డీజే అది పెట్టి లేడీస్ అందరూ బతుకమ్మలు ఆడుతున్నారు. ఇంకా మా బిల్డింగ్లో కూడా ఇందాక నేను పోయి ఒకటి స్పీకర్ పెట్టేసి పార్టీ స్పీకర్ పెట్టేసి మా లేడీస్ కోసం కూడా అరేంజ్ చేసి వచ్చిన బతుకమ్మ ఆడడానికి. ఇంకా మీరు కూడా ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు మీ ఇంటికాడ అది చెప్పండి, ఎందుకంటే ఇది తెలంగాణది చాలా పాపులర్ ఫెస్టివల్ కదా. లేడీస్కి అయితే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది ఈ 9 రోజులు. అయితే అవన్నీ అరేంజ్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఇంకా నేను పైకి వచ్చేసి మన వీడియో చేద్దాం అన్నట్టు, ఇంట్లో ఎవరు లేరు, సైలెంట్గా ఒక వీడియో చేద్దామని. ఇంకా మీ ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంటే సాంగ్స్ అయితే ఉంటాయి మీకు, బతుకమ్మ సాంగ్స్, దాన్ని అవాయిడ్ చేయలేము ఎందుకంటే ఫుల్ సౌండ్ పెట్టేసిండ్రు వాళ్ళు. అప్పటికి కూడా అన్ని డోర్స్ క్లోజ్ చేస్తే కొంచెం వస్తుంది. అయితే ఈరోజు ఏంటిదంటే, ఈరోజు ఇంకోటి చెప్పాలి, నేను మన సబ్స్క్రైబర్ ఒకడు నాకు పర్సనల్గా కలిసిండ్రు. అంటే మొన్న రీసెంట్లీ నేను ఒక గివ్ అవే పెట్టినా కదా, ఈడిఎక్స్ ప్రో అని IEM, అయితే అవి కలెక్ట్ చేసుకోవడానికి ఇట్లా అడ్రస్ అంతా షేర్ చేసిండు. ఆయన దగ్గరలోనే ఉంటాడట, మనకి ఒక 10-12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అయితే ఆయన ఏమన్నాడంటే, నేనే పర్సనల్గా వచ్చి మిమ్మల్ని కలిసినట్టు కూడా ఉంటుంది, అట్లనే కలిసి అది తీసుకుంటాను సార్ నేను అని అంటే, నేను ఒక స్పాట్ చెప్పిన, ఆయన వచ్చిండు, ఆయన నన్ను కలిసి నేను ఆయనను కలిసి ఫుల్ ఖుషి అయిపోయినా. ఆయన గిఫ్ట్ కూడా తీసుకున్నాడు, IEM ఇచ్చిన, దాంతోపాటు హార్డ్ కేస్ కూడా ఇచ్చిన, ఇంకా ఆయనది ఒక వీడియో క్లిప్ కూడా తీసేసుకున్నా. ఎందుకంటే ఆ వీడియో క్లిప్స్ ఇట్లా పెడితే మీకు కూడా నమ్మకం ఉంటుంది కదా, నేను నిజంగానే ఇస్తున్నా లేదా అనేది మీకు తెలిసి వస్తుంది అని చెప్పేసి వీడియో క్లిప్ తీసిన. ఆ వీడియో క్లిప్ ఒకసారి చూసేసుకోండి. థ్యాంక్ యూ శ్రీనివాస్, నాకు మీ ఛానల్ చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా. మీరు చెప్పినట్టుగానే నాకు గివ్ అవే అనేది వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇది వాడి చెక్ చేస్తాం ఎలా ఉందో, మీరు చెప్పిన విధంగా ఉందో లేదో. థ్యాంక్ యూ శ్రీనివాస్. అయితే ఇట్లా నేను ఈ వీడియో క్లిప్స్ అవి తీసి ఇట్లా పెడుతుంటా. ఇంకా మంచి మంచి గిఫ్ట్స్ అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన టార్గెట్ లైక్స్ అది ఎప్పుడు రీచ్ అయ్యేలాగా చూడండి. ఎంత అయితే అంత పబ్లిక్కి, మీ అంటే తెలిసిన వాళ్ళకి, మీకంటే ఎవరన్నా మన ఈ టాపిక్స్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి మీరు నా వీడియోస్ షేర్ చేయండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే, జబర్దస్తి షేర్ చేయమని కూడా నేను అనను. ఎవరికి ఇప్పుడు ఆడియో ఉందనుకోండి, ఆడియో గురించి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. కొంతమందికి PC బిల్డ్ ఇంట్రెస్ట్ ఉంటాయి, కొంతమందికి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా మీరు సబ్జెక్ట్ని బట్టి అయితే మీరు షేర్ చేయండి. ఎందుకంటే తొందరగా లైక్స్ రీచ్ అయితే మీరు, నేను ఎప్పుడన్నా గిఫ్ట్స్ అవి పెడితే మీరు గెలుచుకోవచ్చు కదా. ఈరోజు టాపిక్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే, రీసెంట్లీ నేను అసలు ఈరోజు మొత్తం ఇది ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే చాలామందికి ఇప్పుడు నాకు ఉండే ప్రాబ్లం ఉంది. అయితే ఏంటిదంటే, నేను రీసెంట్లీ డెనాన్ది AV రిసీవర్ కొన్నాను కదా, AVR X1800H. ఎవ్రీథింగ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్, ఇంకో విధంగా నాట్ సాటిస్ఫైడ్ కూడా. ఎందుకంటే ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటే డాల్బీ అట్మాస్, DTSX అన్నీ మీకు 7.1, 7.2 ఛానల్ ఎట్లా మీరు 5.1.2 ఎట్లా అంటే అట్లా అరేంజ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది, డీసెంట్ ఆడియో క్వాలిటీ ఉంది. ఎందుకంటే క్లాస్ AB ఆడియో యాంప్లిఫైర్ సెక్షన్స్ కాబట్టి క్లీన్ ఆడియో ఉండేసి, టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ కూడా తక్కువ ఉండేసి, పంచ్ అవుట్పుట్ ఎవ్రీథింగ్ నాకు అసలు 0 కంప్లైంట్. పర్ఫార్మెన్స్ బాగుంది, మూవీస్ అన్నీ వాచ్ చేసిన, బేస్ క్వాలిటీ కానివ్వండి, ట్రిబుల్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ సూపర్. డైలాగ్ క్లారిటీ, ఇంకా దాంట్లో మెనూ, దాని అడ్జస్ట్మెంట్స్, ప్రతి ఛానల్కి ఈక్వలైజర్ అన్నీ సాటిస్ఫైడే. ఒకటే దగ్గర కొంచెం నాకు ఏంటిదంటే సాటిస్ఫాక్షన్ లేదు. అది నాకు కాదు, చాలామందికి ఉంటుంది. AV రిసీవర్ ఎవరెవరికి ఉన్నారో వాళ్ళందరికీ. ఎందుకంటే మనం సినిమాలు చూసేది హార్డ్లీ వీక్లీ 3 to 4 మూవీస్ చూస్తాము. అంతకంటే ఎక్కువ మనకు కూడా పనులు ఉంటాయి కదా, సినిమాలే చూసుకుంటా కూర్చోం కదా. ఒక 3 to 4 మూవీస్ చూస్తాం మ్యాక్స్ టైంలో. మార్నింగ్ లేవగానే, ఇప్పుడు టీ తాగేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, ఈవినింగ్ స్నాక్స్ తినేటప్పుడు మ్యూజిక్ వినాలని అందరికీ ఉంటుంది. దానికోసం చాలామంది AV రిసీవర్స్లో అంత క్వాలిటీ మ్యూజిక్ రాదని చెప్పేసి సపరేట్ స్టీరియో యాంప్లిఫైర్లు, 2 ఛానల్ యాంప్లిఫైర్లు పెట్టుకొని ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ నుంచి అట్లా యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే AV రిసీవర్ 5.1, 7.1, 7.2, 9.1 అన్నిటికీ మస్తు ఉంటుంది. కానీ స్టీరియో మ్యూజిక్ వచ్చేసరికి ఫోన్ నుంచి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. నాకు కూడా అదే ప్రాబ్లం అయింది ఇందులో. ఓకే ఉంది, వినొచ్చు, కానీ మనకి ఇంకా మంచి విని అలవాటుకు ఇది ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇందులో మీరు బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేస్తే మొబైల్ అది ఓన్లీ ఒకటే SBC ఆడియోకి మాత్రమే సపోర్ట్ ఉంది. ఇంకా దేనికి, ఈవెన్ ఈ డెనాన్లో AAC కూడా లేదనుకుంటా. ఎందుకంటే నేను కంపెనీ వెబ్సైట్లో చూసిన ఓన్లీ SBC ఆడియో సపోర్ట్ ఉంది. అయితే మామూలుగా ఇప్పుడు హైయెస్ట్ క్వాలిటీ బ్లూటూత్లో ఆడియో ఫైల్ గ్రేడ్ క్వాలిటీ, అట్లా మనం ఆడియో ఫైల్స్ అయి ఉండి మస్తు క్వాలిటీలో వినాలంటే మీకు aptX HD అన్నా లేకపోతే LDAC అన్నా ఉండాలి. ఆ ఆప్షన్స్ ఇందులో లేవు. ఇప్పుడు ఏం చేయాలి, దానికి నేను ఒకటి కనుక్కొని నా AV రిసీవర్ని అప్డేట్ చేసిన. ఎట్లా అంటే నా దగ్గర డాక్లు ఉన్నాయి, చాలా డాక్లు, అన్ని డాక్లు పెట్టి దానికి కనెక్ట్ చేసిన.
ఈ డాక్ ఏదైతే ఉందో నేను ఫాసీ ఆడియోది ZD3 డాక్ నేను రీసెంట్లీ అన్బాక్స్ చేసిన కదా, బ్యాలెన్స్డ్ అవుట్పుట్, RCA అన్బ్యాలెన్స్డ్ అవుట్పుట్ రెండు ఉన్నాయి. ఇది యాప్టెక్స్ HD కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డాక్ దానికి కనెక్ట్ చేసినాక నేను అనుకున్న క్వాలిటీ జబర్దస్త్ క్వాలిటీ వచ్చింది. ఇదివరకు నేను ఈ డాక్ తోటి నేను వీళ్ళదే ZA3 అనే యాంప్లిఫైర్ యూజ్ చేసేది, కానీ అది ZA3 క్లాస్ D యాంప్లిఫైర్ కాబట్టి అందులో క్లాస్ Dకి ఇంకా క్లాస్ ABకి యాంప్లిఫైర్కి చాలా తేడా ఉంటుంది. క్లాస్ AB యాంప్లిఫైర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇందులో ఉండే డెనాన్లో ఉండే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ. మీకు క్లాస్ D ఎంతైనా ఎంత ఎక్స్పెన్సివ్ క్లాస్ D తీసుకున్నా కానీ మీకు క్లాస్ AB క్వాలిటీ ఆ సాటిస్ఫాక్షన్ రాదు. అయితే ఈ డాక్కి, ఈ డెనాన్ యాంప్లిఫైర్కి మీరు మీడియా ప్లేయర్ మోడ్కి సెలెక్ట్ చేసుకొని రిమోట్లో మీడియా ప్లేయర్ RCA ఇన్పుట్ మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేసి స్టీరియో మోడ్లో యూజ్ చేస్తే పిచ్చి అల్టిమేట్ క్వాలిటీ మ్యూజిక్ వస్తుంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ని డాక్లను ఒకటి నా దగ్గర ఇది ఫాసీ ఆడియోది K7 ఉంది, ఇది పెట్టి చూసిన, ఇంకా i5ది డాక్ ఉంది, ఇంకా ఇది XB10 అని కాంపాక్ట్ డాక్ ఉంది, ఇది పెట్టినా మస్తు వస్తుంది. ఎందుకంటే ఇది యాప్టెక్స్ HD సపోర్ట్ ఉంది ఇందులో కూడా. ఇది చాలా చీప్, ఇది 2000 ఆ రేంజ్లోనే ప్రైస్ ఉంటుంది. ఇది 2.5 ఒక్కోసారి మధ్యలో అయితే డిస్కౌంట్లో 1500కు కూడా ఇచ్చిండ్రు. ఇట్లాంటి డాక్ కనెక్ట్ చేసినా కానీ దాని ఇంటర్నల్ ఏదైతే ప్రాసెసింగ్ ఉందో దానికంటే దీని నుంచి వచ్చే ఆడియో క్వాలిటీ ఇంకా ఫార్ బెటర్ ఉంది. ఎక్సలెంట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అట్లా నేను ఇప్పుడు ఇది ఈ ZD3 పెట్టేస్తే అసలు చెప్తున్నా కదా, అసలు అట్లా క్వాలిటీలో ఆడియో నేను ఇంతవరకు వినలేదు. ఈ ZD3లో యాప్టెక్స్ HD పెట్టేసి ఇందులో, ఎందుకంటే ఇందులో మీకు దాని ఏదైతే డాక్ ఉందో అది వచ్చేసి ESS సేవర్ది ES9039 డాక్ ఉంది. అది చాలా హై క్వాలిటీ ప్రాసెసింగ్, ఆడియో ప్రాసెసింగ్ చేస్తుంది. మీకు ఎక్స్ట్రీమ్ మీకు సిగ్నల్ టు నాయిస్ రేషియో పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ఉండేసి, టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ లోయెస్ట్ ఉండేసి ఫైనెస్ట్ ఆడియో ఇస్తుంది. క్లీన్ ఆడియో మొత్తం, ప్రతి ఇన్స్ట్రుమెంట్ క్రిస్టల్ క్లియర్గా సౌండ్ స్టేజ్, స్టీరియో సపరేషన్, ఇంకా స్టీరియో విడ్త్ కానివ్వండి, డీటెయిల్ కానివ్వండి, హైస్ లోస్, దీంట్లో బేస్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఆ లెక్కన ఇది అది కాంబినేషన్లో నాకు అల్టిమేట్ రిజల్ట్ ఇచ్చింది. ఇది ఫాసీ ఆడియోది K7 వచ్చేసి వెల్వెట్ ఆడియో అని చెప్పేసి ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది కొంచెం అంటే వార్మర్ సైడ్, కొంచెం మెల్లో ఉండేసి, అంటే కొంచెం వింటేజ్ స్టైల్ ఆడియో ఉంటుంది దీనిది. కానీ నాకు ఇదే ZD3 నచ్చింది. ఈవెన్ ఈ XB10 కూడా బాగానే అనిపించింది నాకు. కానీ అల్టిమేట్ రిజల్ట్ అంటే ఇందులోనే ఫాసీ ఆడియోది ZD3 డెనాన్ 1800 AV రిసీవర్కి కనెక్ట్ చేసిన తర్వాత ఏదైతే మజా వస్తుందో అది అల్టిమేట్ ఉంది. యాక్చువల్గా ఈ ప్రాసెసింగ్ అందులో బిల్టిన్ ఇచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ తోటి యాప్టెక్స్ HD లేకపోతే LDAC సపోర్ట్ ఇస్తే వేరే ఐటమే అవసరం లేకుండా మస్తు స్టీరియో మ్యూజిక్ ఎంజాయ్ చేయగలుగుతుంటాము. అది నా ప్రాబ్లం. అందుకే చాలామందికి తెలియక దాంట్లో ప్లే చేసుకొని స్టీరియో మ్యూజిక్ మజా వస్తలేదని చెప్పేసి సపరేట్ స్టీరియో యాంప్లిఫైర్, సపరేట్ స్టీరియో స్పీకర్స్ పెట్టుకొని అట్లా అరేంజ్మెంట్లు చేసుకొని ఆడియో ఫైల్ గ్రేడ్ మ్యూజిక్ అట్లా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు ఏం అవసరం లేదు. మీ దగ్గర ఏదన్నా పాత ప్రీవియస్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఆడియో క్వాలిటీ తోటి ఉన్న AV రిసీవర్ ఉంటే జస్ట్ RC ఇన్పుట్, దాని 2 ఛానల్ స్టీరియో ఇన్పుట్ ఉంటుంది కదా, దానికి ఇలాంటి డాక్ ఒకటి ZD3 ఇలాంటి డాక్ ఏదైనా మీకు నచ్చిన డాక్ కనెక్ట్ చేసుకొని, నేను ఈ అన్ని డాక్స్ ZD3, K7, XB10 అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. i5ది కూడా మీకు ఏది కావాలంటే అది మీరు పర్చేస్ చేసుకొని. కానీ నాకైతే అన్నిట్లో నా దగ్గర ఉన్న వాటిలలో ZD3 నచ్చింది. ఇట్లా కనెక్ట్ చేసుకొని మీరు హైయెస్ట్ క్వాలిటీలో పాటలు ఎవ్రీ డే AV రిసీవర్ యూజ్ చేయొచ్చు. ఎవరైనా ఇంటికి వచ్చినా కానీ అబ్బా ఏం క్వాలిటీ ఉంది వీళ్ళ దగ్గర, సౌండ్ మ్యూజిక్ కానివ్వండి అది మస్తు వస్తుంది అన్నట్టు అంటారు. అది నాది మెయిన్. నేను ఎవ్రీడే ఇంకా ఇది పెట్టి అక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ రెడీ ఉన్నాయి RC పిన్స్, DC పిన్ అడాప్టర్ది. జస్ట్ కనెక్ట్ చేసేసి ఇది యూజ్ చేస్తున్నా. ఇంకా AV రిసీవర్లో XLR ఇన్పుట్స్ ఉండవు కదా, కాబట్టి అన్బ్యాలెన్స్డ్ RCA ఇన్పుటే యూజ్ చేస్తున్నా. అయితే ఇది చెప్దామని, ఈ అప్డేట్ చెప్దామని. ఎందుకంటే ఇన్ని రోజులు నా ఎక్స్పీరియన్స్లో ఆల్మోస్ట్ నేను 20 days అవుతుంది కదా AV రిసీవర్ తెచ్చి, అనుకుంటా అంతే 20-25 days అవుతుంది కావచ్చు. అన్బాక్సింగ్ వీడియో పెట్టి అదే నియర్లీ అంతే అవుతుంది. అప్పటి నుంచి నేను అన్ని టెస్టింగ్లు చేసి నాకు ఇదొక్క లోపం అనిపించింది ఆ యాంప్లిఫైర్లో, దాన్ని కూడా ఈ డాక్ తోటి కవర్ అప్ చేసేసుకొని ఎక్సలెంట్ క్వాలిటీ స్టీరియో మ్యూజిక్, ఇంకా నార్మల్ టీవీ టైంలో HDMI EARC పోర్ట్ నుంచి డాల్బీ అట్మాస్ OTT కంటెంట్ అంతా ఎంజాయ్ చేస్తున్నా. ఇది చెప్దాం ఈ అప్డేట్ అన్నట్టు మన సబ్స్క్రైబర్స్కి వీడియో చేసిన. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇది మీ ఆడియో మ్యూజిక్ లవర్స్కి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే AV రిసీవర్లు ఉన్న వాళ్ళందరూ ఇట్లా అప్డేట్ చేసుకొని, అప్గ్రేడ్ చేసుకొని ఫుల్ క్వాలిటీలో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. అయితే లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంట్, ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు ఆడియో పైన మిస్ అవ్వకుండా ఉంటారు. రేపు మరో ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ తోటి కలుస్తా. బాయ్.